నమస్కారం. నా పేరు ఘంటసాల మార్తాండ నరసింహ, యోగా టీచర్. ఈరోజు మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి కొన్ని ఆసనాలు తెలియజేస్తాను. నార్మల్గా ఇది చాలామంది స్త్రీలలో సంభవిస్తూ ఉంటుంది. ఇది కేవలము సరైన ఆహార విహారాదులు లేకపోవటం మూలంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సరైన వ్యాయామం లేకుండా ఉండడం, సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోయాం. అసలు శరీరాన్ని ఏమి రకంగా కదిలించట్లేదు. కేవలం చదువు ఇక అంతే, దాని మీదే ఆధారపడి ఉంటున్నారు అంతా. కానీ సరైన వ్యాయామం ఉంటే ఇది తగ్గుతుంది. అలాగే దీనికి మంచి ఆహారం అంటే న్యాచురల్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పండ్లు, అన్ని రకాల పండ్లు తినచ్చు. ఏ సీజన్లో దొరికిన పండ్లు ఆ సీజన్లో తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్టిఫిషియల్గా తయారయ్యేవి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, అలాగే వేపుడు పదార్థాలు, ఆయిల్తో ఉన్న పదార్థాలని తినడానికి ప్రయత్నం చేయొద్దు. దాని మూలంగా మీకు ఈ ఓవరీస్లో ఈ ట్యూబ్స్ అనేవి మూసుకుపోతుంటాయి. అక్కడ సిస్ట్లు, చిన్న సిస్ట్లు అనేవి, చిన్న గడ్డలు లాంటివి ఏర్పడుతుంటాయి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం. నార్మల్గా రెండు ఒక్కలాంటివి. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ మైదా పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు, వేపుళ్ళు అవన్నీ మానేసేయండి. అన్ని రకాల ఫ్రూట్స్ తినండి. దానిమ్మ, బత్తాయి, కమలాలు, యాపిల్స్, ఈవెన్ అరటిపండ్లు కూడా తినచ్చు, నో ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే అనుమానం ఉంటుంది, అరటిపండ్లు అవి తింటే బాగా పెరిగిపోతాయేమో, లావ్ అయిపోతాయేమో. అందరికీ అలా ఏం కాదు. మీరు బాగా చక్కటి మంచి పండు, ముగ్గినటువంటి పండు తినడానికి ప్రయత్నం చేయాలి. అరటిపండు తొడిమె జస్ట్ ఇలాంటి విరిగిపోయేలాగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉంటేనే మీకు మలబద్ధకం, కాన్స్టిపేషన్ లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పండినవి తినండి, సపోటాలు తినచ్చు, అన్నీ తినచ్చు. ఏ రకం సీజన్లో ఏ ప్రకారం సీజన్లో ఏది దొరికితే అది, ఆ సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ తినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు మనము కొన్ని ఎక్సర్సైజులు చేద్దాం. చిన్న ఆసనాలు, వెరీ సింపుల్ ఆసనాస్. ఇవి చాలా మంచివి, అందరూ చేయడానికి వీలుగా ఉంటాయి. ఇవి అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కోసం మనం బద్ధకోణాసనం చేస్తాం. కామన్ అన్నింటికంటే మంచిది బద్ధకోణాసనం. ఓకే, బద్ధకోణాసనం వెరీ సింపుల్. ఏం లేదు, ఈ రెండు కాళ్ళని, పాదాలని ఎదురుబెదురుగా మనం పెడతాం. పెట్టి ఇది ఇట్లా పెట్టుకుని కూర్చోండి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. కాళ్ళు కిందికి ఆంచడానికి ప్రయత్నం చేయండి. ఎంత అంతే. ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడే ఉండండి. ఇక్కడికి వస్తే ఇక్కడే ఉండండి. శాంతం ఆనింది, ఓకే. ఎంత అయితే అంత ప్రయత్నం చేస్తూ ఉంటే నెమ్మదిగా కింద వరకు రావడానికి వీలుగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఈ రెండు కాళ్ళని దగ్గర తీసుకురండి, వదిలేస్తూ దూరం. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ
1 2 3 4 5 6 7 8 9 10 అలా చేయండి. ఓకే, మీరు 20 టైమ్స్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ఒకేసారి చేయాలని లేదు, కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కాళ్ళు కొంచెం దగ్గర లాగి ఈ 2 చేతులతో పాదాలు వీళ్ళని పట్టుకుంటాం. వీలైతే చేయండి, లేకపోతే లేదు. ఓకే, ప్రయత్నం చేయడానికి మాత్రం చూడండి. గాలి పీల్చుకుంటాం, గాలి వదిలేస్తూ 1 నుదురు పాదాన్ని కాంటానికి ప్రయత్నం చేయాలి. పీల్చుకుంటూ 2 వదిలేస్తూ 3 4 పీల్చుకుంటూ పైకి 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి, కాళ్ళు జాపుకోండి. పూర్తి విశ్రాంతి. చేతులు వెనక్కి, తల వెనక్కి, కళ్ళు మూసుకోండి. దీన్ని శిథిల దండాసనం అంట. ప్రతి ఆసనానికి కొంత విరామం కావాలి. విశ్రాంతి స్థితి అనేది చాలా అవసరం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. పూర్తి విశ్రాంతి, నార్మల్ స్థితికి ఈ శరీరం వచ్చే వరకు అలా ఉండండి. తొందరపడి గబగబా ఏది చేయకూడదు, నెమ్మదిగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు రెండోది చేద్దాం. ఓకే, కాళ్ళు ఇలాగే ఉన్నాయి. జానుశిరాసన్ లేదా పశ్చిమోత్తనాసనం అంటారు. దీని ముందు ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అలా కింద దాకా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు అర్ధజానుశిరాసనం. ఓకే, ఎడమ కాల్ని స్ట్రైట్ పెట్టాం, కుడి పాదాన్ని ఎడమ తొడకి ఆనించాం. ఓకే, కొంచెం ఏటవాలుగా పెట్టుకోండి, స్ట్రైట్గా కాకుండా కొంచెం ఏటవాలుగా పెట్టుకోండి. గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ నుదురు మోకాలు కానిస్తానికి ప్రయత్నం చేయాలి. 3 4 వదిలేస్తూ 5 పీలుస్తూ 6 ఆసన స్థితిలో మాత్రం కాసేపు ఉండాలి. 7 8 9 10. నెమ్మదిగా చేతులు పైకి లేపి దింపేయండి. ఇప్పుడు ఎడం కాలు చేసాం కదా, ఇప్పుడు కుడి కాలు చేద్దాం. ఈసారి ఈ కాలుని చాపండి, ఏటవాలుగా పెట్టుకోండి. ఎడమ పాదాన్ని కుడి తొడికి ఆనించండి. ఈ కాలు స్ట్రైట్ ఉంది, కొంచెం ఏటవాలుగా ఉంటే సరిపోతుంది. సేమ్ కాంప్లిమెంటరీ రెండో వైపు చేస్తాం. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ నుదురు మోకాలు కానిస్తానికి ప్రయత్నం చేయాలి. 3 నెమ్మదిగా పైకి, 4 గాలి వదిలేస్తూ కిందికి ఆసన స్థితిలో కాసేపు ఉండాలి. 5 మళ్ళీ 6 7 8 9 10 11 దింపేయండి 12. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు చాపుకోండి. ఇప్పుడు మొదట
ఒకటి చేసాం, తర్వాత రెండోది చేసాం. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి చేస్తాం. పూర్ణ పశ్చిమోత్తనాసన్, దీన్నే జానుశీరాసన్, జానుశీర్షాసన్, నేను రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లతో మనకి పని లేదు, చేయడం కావాలి మనకి. ఓకే, ఇలా కూర్చుండడాన్ని దండాసనం లేదా లంబాసనం అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది పూర్తిగా చేయడం కోసం ఏంటంటే కొంచెం వెనక్కి వంగుతాం. గాలి పీల్చుకుంటే కొంచెం వెనక్కి వంగండి, గాలి వదిలిస్తూ వీలైనంత ముందుకు వంగడానికి ప్రయత్నం చేయాలి. మొదట్లో ఇంతే వస్తుంది, ఓకే, తర్వాత అలవాటైనాక ఇంకొంచెం వస్తుంది, తర్వాత ఇంకొంచెం వస్తుంది. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ కిందకి రావడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ పైకి తీసుకోండి గాలి పీలుస్తూ. 4 5 6 7 8 9 10 11. దింపు ఇంటర్వల్. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. తల వెనక్కి, కళ్ళు మూసుకోండి. నార్మల్ బ్రీతింగ్. శిథిల దండాసనం అంటారు. విశ్రాంతి స్థితిలో కూర్చుని చేసేటప్పుడు ఆసనాలకి ఇది అవసరం. ప్రతిసారి ఆసనం అయిపోయాక శిథిల దండాసనంలో కాసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నార్మల్ అయిపోతుంది శరీరం అంతా. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఆసనాలు తొందరపడి చేయకూడదు, ఎక్సర్సైజ్ లాగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆసనం చెక్కి చాలన. కాళ్ళు వీలైనంత దూరం పెడతానికి ప్రయత్నం చేస్తాం. వీలైనంత దూరం పెట్టండి. ఓకే, ఎంత వీలైతే అంత దూరం పెట్టండి. చేతుల్ని ముందు చాపండి. ఓకే, ఎడం పాదం టచ్ చేస్తాం, కుడి పాదం టచ్ చేస్తాం. ఇది టైప్ 1. ఇది 2 3 4 5 6. ఓకే, రివర్స్. 6 5 4 3 2 1. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఓకే, చేతులు వెనక్కి పెట్టుకోండి, తల వెనక్కి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. నార్మల్ బ్రీతింగ్. నిదానంగా గాలి పీలుస్తూ నిదానంగా వదులుతూ ఉండాలి. ఇది టైప్ 1 చెక్కి చాలన. మరి టైప్ 1 అన్నాగా టైప్ 2 ఏంటి? ఓకే, రెండు కాళ్ళని దగ్గర చేయండి. స్ట్రైట్ పెట్టాం. ఈ రెండు చేతుల్ని సాగదీస్తాం. చేతులు బెండ్ కావద్దు. ఓకే, పాద బయట నుంచి 1, చెప్పులు యువతల నుంచి 2, వెనక్కి వరగాలి. 3, పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతూ ఉంటుంది. 4 5 6. ఓకే, రివర్స్. 6 5 4 3 2 1. విశ్రాంతి తీసుకోండి. శిథిల దండాసనం. దీని మూలంగా అబ్డామినల్ విశ్రాంతి యాక్టివేట్ అవుతాయి. దాంతోపాటు ఓవరీస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. చాలా మంచిది. నార్మల్ బ్రీతింగ్.
నిదానంగా గాలి పీల్చుకుంటూ నిదానంగా వదులుతూ ఉండండి. ఓకే, కొన్ని క్షణాలు విశ్రాంతి. తర్వాత ఏం చేస్తామంటే లెఫ్ట్కి రైట్కి బెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, 1, ఈ పొట్ట బాగా మెల్లి తిరగాలి. వెనక్కి చూస్తాం, ఒక చెయ్యి వెనకాల ఒక చెయ్యి ఉండాలి, వెనక్కి చూస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకో. తర్వాత మనము వక్రాసన చేస్తాం. ఓకే, నార్మల్ వక్రాసన, కాల్ని ఫోల్డ్ చేసాం. ఓకే, ఈ చేతిని ఇలా తీసుకొని ఈ చేత్తో ఈ చేతిని పట్టుకొని ఈ కాలు పొట్టలోకి ప్రెస్ అయ్యేలాగా చూస్తాం. వెనక్కి చూడాలి, ఇలా వెనక్కి చూడడానికి ప్రయత్నం చేయండి. వెనక కనిపించాలి మీకు, అలా ఉండాలి కాసేపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తల తిన్నగా నెమ్మదిగా చేతులు తీసేయండి, కాలు చెప్పుకోండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా ఏం చేస్తామంటే కాంప్లిమెంటరీ రెండో వైపు చేస్తాం. ఈసారి ఈ కాలు దగ్గరికి లాగుతాం, ఈ చేత్తో ఈ రెండో చేతిని పట్టుకుంటాం. ఓకే, పొట్ట మీద ఇది ప్రెజర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు లోపల అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెమ్మదిగా తల తిన్నగా చేతులు తీసేయండి. నిదానంగా మీరు ఆసన స్థితిలో అర నిమిషం నుంచి నిమిషం వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఒకేసారి చేయొద్దు, మీకు మళ్ళీ అలసిపోతారు. క్రమక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎక్కువసేపు ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు తగిన ఫలితం అనేది మీకు కలుగుతుంది తప్పకుండా. వక్రాసన టైప్ 1 చేసాం. టైప్ 2లో ఎలా ఉంటుందంటే ఈ కాలుని రెండవ కాలు మోకాలు పక్కన పెట్టాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆపోజిట్ చేత్తో కాలి శీలమండల దగ్గర పట్టుకుంటాం. ఈ రెండో చేతిని వీపు వెనకకి పెట్టి వెనక్కి చూస్తాం. వెనక్కి చూస్తే ఎప్పుడైతే చూస్తున్నామో పొట్ట బాగా మెలితిప్పబడి లోపల ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. గర్భాశయము, అలాగే ఓవరీసు, లివరు, ప్యాంక్రియాస్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాసేపు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తల తిన్నగా నెమ్మదిగా చేయి తీసేయండి. ఈ చేయి తీసేయండి, కాలు చాపుకోండి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. శిథిల దండాసన్, నార్మల్ బ్రీతింగ్. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఉండాలి, నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇప్పుడు రెండో వైపు చేస్తాం. ఈసారి ఈ కాల్ని ఈ మోకాల పక్కన నుంచాం. ఆపోజిట్ చేత్తో కాలి శీలమండల దగ్గర పట్టుకున్నాం. ఈ రెండో చేతిని వీపెన కాల నుంచి వెనక్కి చూస్తున్నాం. పొట్ట బాగా మెలితిప్పబడింది, లోపల ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అవుతున్నాయి. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
తల తిన్నగా, చేయి తీసేయండి. ఈ కాల్ స్ట్రైట్ పెట్టుకోండి. చేతుల వెనక్కి తల వెనక్కి కళ్ళు మూసుకోండి. విశ్రాంతి స్థితి, నార్మల్ బ్రీతింగ్. నెమ్మదిగా గాలి పీల్చి తోలుతూ ఉండాలి. పూర్తి విశ్రాంతి. అలసిపోయినట్టుగా ఉండకూడదు. ప్రతి ఆసనానికి పూర్తి విశ్రాంతి అనేది అవసరం. శిథిల దండాసనంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. శరీరం మళ్ళీ నార్మల్ అయ్యే వరకు అలాగే ఉండాలి. చాలా మంచిది. యూట్రైన్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా నివారణ అవుతాయి. ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. లివర్, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. చాలా మంచి ఆసనం. అలాగే ఇలా కూర్చుని చేసే ఆసనాల్లో నెక్స్ట్ అర్ధమచ్చేంద్ర ఆసనం. ఓకే, అది కూడా చేద్దాం. ఈ ఒక కాల్ని ఫోల్డ్ చేయండి. లెఫ్ట్, ఏదైనా పర్లేదు మీ ఇష్టం. ఇది ఒకసారి చేస్తే రెండోసారి అది చేయాల్సి వస్తుంది. ఈ కుడి కాల్ని మోకాలు పక్కన ఆనిస్తున్నాం. ఓకే, ఆనించిన తర్వాత ఆపోజిట్ చేయి. ఇది కుడి కాలు కదా, ఎడమ చేత్తో ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఈ కుడి చేతిని వెనకకి తీసుకుపోయి మళ్ళీ ముందుకు వచ్చేలాగా, పొట్ట దగ్గర వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటాం. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెమ్మదిగా తల తిన్నగా. ఈ కుడి చేయి తీసేయండి, ఎడమ చేయి తీసేయండి. కుడికాలు స్ట్రైట్గా పెట్టుకోండి, ఎడమ కాలు స్ట్రైట్గా పెట్టుకోండి. చేతులు వెనక్కి తల వెనక్కి కళ్ళు మూసుకోండి. విశ్రాంతి స్థితి. శిథిల దండాసనంలో కాసేపు ఉండాలి. పొట్ట బాగా ప్రెస్ అయిపోతూ ఉంటుంది. లోపల ఆర్గన్స్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చాలా మంచిది. ఈ పీసీఓడి వాళ్ళకే కాదు, ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. అందరూ ఉపయోగించుకోవచ్చు. పనిలో పని పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే దీన్ని కాంప్లిమెంటరీగా రెండో వైపు చేస్తాం. ఓకే, ఈసారి కుడి కాలు ఫోల్డ్ చేసాం. ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన పెట్టాం. ఈ చేత్తో ఇది పక్కకి నెట్టి కొంచెం ఆపోజిట్ చేయి కుడి చేత్తో ఈ శీలమండలి దగ్గరలో పట్టుకుంటాం. ఎడం చేతిని వెనకని తీసుకెళ్ళి పొట్టగానిస్తాం. వెనక్కి చూస్తాం. నార్మల్ బ్రీతింగ్. కాసేపు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. తల తిన్నగా. ఎడం చేయి తీసేయండి, కుడి చేయి తీసేయండి. కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోండి. చేతులు వెనక్కి తల వెనక్కి కళ్ళు మూసుకోండి. పొట్ట లోపల ఆర్గాన్స్ అన్ని, అబ్డామినల్ విసరా మొత్తం యాక్టివేట్ అవుతుంది. చాలా మంచి ఆసనం, అర్ధమచ్చేంద్ర ఆసనం. ఓకే, ఈసారి మనము కూర్చుని చేసే వాటిల్లో కాకి చాలన చేద్దాం. ఓకే, సిట్టింగ్ పోస్చర్స్ చెప్తున్నాం. నెక్స్ట్ క్లాసుల్లో బోర్లా పడుకునే వాటిల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్కి, వెలికిలా పడుకునే పీసీఓడి ప్రాబ్లమ్స్కి, అలాగే నిలబడి చేసే వాటిల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్కి వేరే క్లాసుల్లో తెలుసుకుందాం. ఓకే, వేరే వీడియోస్లో. ఇప్పుడు మనం కాకి చాలన చేద్దాం. ప్రయత్నం చేయండి, నెమ్మదిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మనం చిన్నప్పుడు చేసే ఉంటారు మీరు. వెనక కూర్చుంటాము, బెడ్షీట్ వెనక కూర్చుంటాము. నెమ్మదిగా స్టెప్ వేయటం అంతే. ఈ ఒక కాలు మీద ఇది, ఒక కాలు మీద ఇది ఇస్తాం. 1 2 3 4 5 అంతే. మళ్ళీ బ్యాక్. 5 4 3 2 1. ఇలా ముందుకి వెనక్కి ప్రయత్నం చేయాలి. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్, అలా 1-2 రౌండ్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి దీంతో, చాలా మంచిది.
అలాగే పైల్స్ కంప్లైంట్ ఉంటే అవి కూడా నివారణ అవుతాయి. అందరికీ మంచిది. నెక్స్ట్ కూర్చునే వాటిల్లో మనము డక్ వాక్ చేస్తాం. సేమ్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు మనం కాకి చాలన ఎలా చేసాము, కాకిలాగా నడిచాము. ఇప్పుడు డక్ వాక్ చేస్తాం అంతే. చేతుల్ని తల వెనుక కట్టుకున్నాం, మిగతా మామూలే. 1 2 3 4 5 అట్లా మళ్ళీ బ్యాక్. 5 4 3 2 1 అంతే. సేమ్ ఇలా 2-3 సార్లు. కొంచెం ఆయాసం తగ్గాక మళ్ళీ 2-3 సార్లు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఓకే. జనరల్గా పిల్లల్లో నార్మల్ ఏజ్ వాళ్ళకి అంత మోకాలు నొప్పులు రావు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని చేసుకోండి. ఓకే. మనము ప్రత్యేకంగా ఇప్పుడు కూర్చుని మాత్రం చేసాం. అలాగే దీనిలో మనము ఫార్వర్డ్ బెండింగ్ నార్మల్గా పిసిఓడి వాళ్ళకి ఇది కూడా మంచిదే. 2 కాళ్ళు వజ్రాసనంలో కూర్చున్నాం. ఈ 2 కాళ్ళ మీద సీటు అనేలాగా ప్రయత్నం చేస్తాం. నార్మల్గా ఇలా కూర్చుని చూసి శశాంకాసన్, చిత్రపాయికి ఇలా నెమ్మదిగా గాలి వదిలేస్తూ ఈ పొజిషన్లో కాసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ పైకి లేవండి, గాలి పీల్చుకుంటూ మళ్ళీ గాలి వదిలేస్తూ కిందికి. ఈసారి నడుము పైకి లేపి కాళ్ళని ఇలా ఇలా కదపాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అలా కదుపుతూ ఉండాలి. తర్వాత నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి లేవండి. ఈసారి ఏం చేస్తాము, లెఫ్ట్కి వంగుతాం. వీలైనంత బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇదంతా కూడా స్ట్రెచ్ కావాలి. కొంచెం వెనక్కి బెండ్ అయ్యేలాగా. మళ్ళీ పైకి, కుడివైపు మళ్ళీ కొంచెం బెండ్ అయ్యేలాగా, మళ్ళీ పైకి గాలి పీల్చుకుంటూ మళ్ళీ వదిలేస్తూ దింపేయండి. ఇది కూడా మంచిదే. ఇవన్నీ కూర్చుని చేయడానికి కన్వీనియంట్గా ఉంటాయి. ప్రయత్నం చేయండి. మిగతావి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.